హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెషర్ టెకీ. చూసారు కదా, మనం కూడా ఆ విధంగా సెర్చ్ ఇంజిన్ తయారు చేయాలంటే ఫస్ట్ మనం డేటా ఎలా ఫెచ్ చేయాలో తెలుసుకోవాలి. ఇది ఒక స్టెప్ బై స్టెప్ ప్రాసెస్లో అయితే తెలుసుకుందాం. ఫస్ట్ డేటా అనేది ఎలా ఫెచ్ చేయాలో చూద్దాం. ఆ తర్వాత యూజర్ ఇంటర్ఫేస్ ఇన్పుట్ని బట్టి డేటా ఎలా ఫెచ్ చేయాలో చూద్దాం. ఓకేనా? ఫస్ట్ మామూలుగా డేటా ఎలా ఫెచ్ చేయాలో చూద్దాం. దీనికోసం మనకి ఒక ఏపీఐ అయితే యూస్ చేస్తాం. అది మీరు గూగుల్లోకి వెళ్ళి ఫ్రీ కాక్టైల్ ఏపీఐ అని సెర్చ్ చేస్తే చూసారు కదా, ద కాక్టైల్ డీబీ అని ఒక వెబ్సైట్ ఉంది. దాన్ని క్లిక్ చేసిన వెంటనే మీకు ఈ విధంగా అయితే ఉంటుంది ఇంటర్ఫేస్. అందులో సెర్చ్ కాక్టైల్ బై నేమ్ అని ఉంది కదా, దీనిలో ఇప్పుడు మెన్షన్ చేసిన లింక్ని అయితే కాపీ చేయండి. కాపీ చేసి న్యూ ట్యాబ్ ఓపెన్ చేసి మీరు ఇక్కడ పేస్ట్ చేసి సెర్చ్ చేయండి. చూసారు కదా, మీకు డ్రింక్స్లో నెంబర్ ఆఫ్ డ్రింక్స్ ఏవైతే ఉన్నాయో ఆ డేటా మొత్తం చూపిస్తుంది. ఇక్కడ నుంచి ఆ యూఆర్ఎల్ని అయితే కాపీ చేయండి. యూఆర్ఎల్ అని ఒక వేరియబుల్ క్రియేట్ చేసి అందులో మనం కాపీ చేసిన కోడ్ని అయితే పేస్ట్ చేయండి. చూసారు కదా, మార్గరేటా అని ఇది డ్రింక్ నేమ్ అనమాట. ఇప్పుడేంటి, ఈ డ్రింక్ నేమ్ మార్గరేటా కాదు, యూజర్ అనేవాడు ఏ డ్రింక్ నేమ్ సెర్చ్ చేస్తాడో దాన్ని బట్టి మనకి డేటా ఫెచ్ అవ్వాలి. ఓకేనా? ఇక్కడ మార్గరేటా బదులు కాక్టైల్ అని పెడితే మనకు కాక్టైల్ నేమ్తో ఉన్న డ్రింక్స్ అన్ని ఫెచ్ అవ్వాలన్నమాట. సో మనం ఆ విధంగా చేయడం కోసం ఇక్కడ నేను మార్గరేటా అన్న నేమ్ తీసేస్తున్నాను. నెక్స్ట్ మనం యూజర్ ఎంటర్ చేసే ఇన్పుట్ని బట్టి ఇక్కడ మనం ఆ డ్రింక్ నేమ్ అనేది పాస్ చేస్తాం అన్నమాట. ఓకేనా? సో మార్గరేటా అనేది తీసేయండి. ఓకేనా? ఇప్పుడు నేను యూజ్ స్టేట్ యూజ్ చేసి స్టేట్ అయితే క్రియేట్ చేశాను. ఇందులో మనం ఫెట్ చేసిన డ్రింక్స్ యొక్క డేటా మొత్తం ఒక అరేలో స్టోర్ చేస్తుంది. ఎలా అంటే కాన్స్ట్, తెలుసు కదా, యూజ్ స్టేట్ హుక్లో 2 వాల్యూస్ ఉంటాయి. ఫస్ట్దేమో వేరియబుల్, డ్రింక్స్ అనేది వేరియబుల్, అండ్ సెకండ్ వచ్చేసి ఫంక్షన్. ఇది సెట్ డ్రింక్స్ ఈక్వల్స్ టు యూజ్ స్టేట్ ఆఫ్ ఎరే. ఇక్కడ ఎరే ఎందుకు ఇచ్చారంటే నేను ఫెట్ చేసిన డ్రింక్స్ అనేవి నెంబర్ ఆఫ్ ఉంటాయి కాబట్టి వాటన్నిటిని ఒక ఎరేలో స్టోర్ చేసుకుంటున్నాను. ఓకేనా? కాన్స్ట్ ఫెచ్చింగ్ డేటా, ఇక్కడ ఒక యారో ఫంక్షన్ రాస్తాను. ఈ యారో ఫంక్షన్లో మనం డేటాని ఎలా ఫెట్ చేయాలో చూద్దాం. ఓకేనా? అలాగే నేను యూజ్ ఎఫెక్ట్ హుక్ యూజ్ చేస్తున్నాను. ఎందుకంటే మనకి ఎప్పుడైతే పేజ్ రిఫ్రెష్ అవుతుందో అప్పుడు మనం ఈ ఫెచ్ డేటా అన్న ఫంక్షన్ని రన్ చేస్తాం. అంటే మనకి ఎప్పుడైతే పేజ్ రిఫ్రెష్ అవుతుందో ఇప్పుడు నాకు డేటా అనేది ఫెచ్ అవ్వాలి. సో నేను యూజ్ ఎఫెక్ట్ హుక్ అనేది యూజ్ చేస్తున్నాను. ఇక్కడ నేను ఎంప్టీ డిపెండెన్సీ ఇస్తే ఎప్పుడైతే పేజ్ రిఫ్రెష్ అవుతుందో ఇప్పుడు మాత్రమే మనకి డేటా అనేది ఫెచ్ అవుతుంది. సో పేజ్ రిఫ్రెష్ అయినప్పుడు డేటా ఫెచ్ అవ్వాలి కాబట్టి ఆ ఫెచ్చింగ్ డేటా అన్న ఫంక్షన్ని ఇక్కడ పాస్ చేస్తున్నాను. ఇక్కడ మనం యూఆర్ఎల్ అనే వేరియబుల్లో ఏపీఐని అయితే సేవ్ చేసాం కదా, ఆ యూఆర్ఎల్ అనే వేరియబుల్ని ఇక్కడ యూజ్ ఎఫెక్ట్లో మనం ఫెచ్చింగ్ డేటా ఫంక్షన్ కాల్ చేసాం కదా, దానిలో పాస్ చేయండి. ఓకేనా? ఇప్పుడు కాన్స్ట్ రెస్పాన్స్ ఈక్వల్స్ టు ఫెచ్. ఈ ఫెచ్ ఫంక్షన్ యూజ్ అవుతుంటే మనం ఏపీఐ నుండి డేటాని ఫెచ్ చేయడానికి యూజ్ అవుతుంది. అలాగే మనకి యాక్సియోస్ లైబ్రరీ ఒకటి ఉంది, దాన్ని యూజ్ చేసుకుంటూ మనం డేటాని ఫెచ్ చేయొచ్చు. నేను ఫెచ్ మెథడ్ యూజ్ చేసి డేటాని ఫెచ్ చేస్తాను. ఓకేనా? కాన్స్ట్ డేటా ఈక్వల్ టు మనకు వచ్చిన రెస్పాన్స్ ఉంది కదా, దాన్ని మనం జేఎస్ఎన్లోకి కన్వర్ట్ చేయాలి. ఓకేనా? ఇక్కడ ఫెచ్ డేటాలో మనం యూఆర్ఎల్ అని పాస్ చేసాం కదా, ఆ యూఆర్ఎల్ అంటే మన ఏపీఐ యూఆర్ఎల్ అనమాట. ఈ యూఆర్ఎల్ని ఇక్కడ నుంచి నేను ఏపీఐ యూఆర్ఎల్ అని మన ఫెచ్చింగ్ డేటా అనే ఫంక్షన్కి పాస్ చేస్తాను. మనం దేన్ని ఫెచ్ చేయాలి? ఏపీఐ యూఆర్ఎల్ని ఫెచ్ చేయాలి. ఈ ఏపీఐ యూఆర్ఎల్ అంటే ఏంటి?
మనం ఫెచ్ డేటాలో పాస్ చేసిన యూఆర్ఎల్. ఓకేనా? ఈ యూఆర్ఎల్ అంటే మన ఏపీఐ యూఆర్ఎల్ అనేది ఫస్ట్ యూజ్ ఎఫెక్ట్లో ఫెచ్ డేటాలో మనం పాస్ చేసిన యూఆర్ఎల్కి వస్తుంది. ఇక్కడ నుంచి మనకి ఫెచ్ డేటా అనే ఫంక్షన్లో ఏపీఐ యూఆర్ఎల్ ఇచ్చాం కదా, అక్కడికి వస్తుంది అనమాట. ఓకేనా? ఇక్కడ మనం అసింక్రనస్ ప్రోగ్రామింగ్ అనేది యూజ్ చేస్తాం. ఎందుకంటే అసింక్రనస్ ప్రోగ్రామింగ్ అనేది ఏదన్నా ఒక లార్జ్ టాస్క్ని పర్ఫామ్ చేసినప్పుడు, లేదా ఏమన్నా మల్టిపుల్ టాస్క్స్ అనేవి ప్యారలల్గా పర్ఫామ్ చేసేటప్పుడు మనం అసింక్రనస్ ప్రోగ్రామింగ్ అనేది యూజ్ చేస్తాం. ఇక్కడ మనం లార్జ్ టాస్క్ పర్ఫామ్ చేస్తాం. లార్జ్ టాస్క్ అని ఎందుకు అంటున్నానంటే, ఇప్పుడు మనం ఫెచ్ చేయాల్సిన డేటా అనేది నెట్వర్క్ స్లో ఉన్నా, లేక ఆ డేటా యొక్క సైజ్ అనేది పెద్దగా ఉన్నా, ఇది చాలా టైం తీసుకుంటుంది అనమాట. సో అందుకే మనం దీన్ని లార్జ్ టాస్క్ అని అంటున్నాం. ఓకేనా? సో ఇక్కడ మనం ఇది నార్మల్ ఫంక్షన్ కదా, దీన్ని అసింక్రోనస్ ఫంక్షన్ మార్చడానికి ASY NC అసింక్ కీవర్డ్ అని ఉంటుంది. ఈ అసింక్ కీవర్డ్ యూస్ చేసి మనం నార్మల్ ఫంక్షన్ని అసింక్రోనస్ ఫంక్షన్గా మారుస్తాం. ఓకేనా? అలాగే అసింక్రోనస్ ఫంక్షన్లో అవైట్ అన్న కీవర్డ్ యూస్ చేస్తున్నాను. ఈ అవైట్ అన్న కీవర్డ్ ఎందుకు యూజ్ అవుతుందంటే, ఈ ఫెచ్ ఏపీఐ యూఆర్ఎల్ ఉంది కదా, అంటే మనం ఏపీఐని ఫెచ్ చేస్తున్నాం. ఈ ఏపీఐ అనేది ఫెచ్ అయ్యే వరకు నెక్స్ట్ లైన్కి ఎగ్జిక్యూషన్ అవ్వకుండా ఇక్కడే వెయిట్ చేయమని చెప్తుంది అనమాట అవైట్ కీవర్డ్. అలాగే మనం అవైట్ రెస్పాన్స్ డాట్ జేసన్ అంటే మనకు వచ్చిన రెస్పాన్స్ మొత్తాన్ని జేసన్లోకి కన్వర్ట్ అయ్యే వరకు ఈ లైన్లోనే వెయిట్ చేయమని ఈ అవైట్ కీవర్డ్ అయితే చెప్తుంది. ఎప్పుడైతే మన రెస్పాన్స్ మొత్తం జేసన్లో కన్వర్ట్ అవుతుందో అప్పుడు నెక్స్ట్ లైన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. నెక్స్ట్ లైన్ ఏంటంటే కన్సోల్ డాట్ లాగ్ డేటా. మనకు వచ్చిన డేటాని అయితే నేను కన్సోల్ చేస్తున్నాను. సేవ్ చేద్దాం. చూసారు కదా, మనకి ఒక ఆబ్జెక్ట్ అయితే వచ్చింది. ఈ ఆబ్జెక్ట్లో డ్రింక్స్ ఉన్నాయి చూసారా, ఈ డ్రింక్స్లో మనకి చూసారు కదా 25 టైప్స్ ఆఫ్ డ్రింక్స్ అయితే ఉన్నాయి. మనం ఈ డ్రింక్స్ నుంచి డేటాని మనం క్రియేట్ చేసాం కదా, డ్రింక్స్ స్టేట్ అని, ఆ స్టేట్లోకి పాస్ చేయాలి. ఎలా అంటే సెట్ డ్రింక్స్ అన్న ఫంక్షన్ ఉంది కదా, సెట్ డ్రింక్స్ డేటా డాట్ డ్రింక్స్. డేటాలో ఉన్న డ్రింక్స్ని మనం క్రియేట్ చేసిన స్టేట్కి అనేది ఇస్తున్నాం. ఓకేనా? ఈ విధంగా మనం క్రియేట్ చేసిన స్టేట్కి డేటాని ఫిట్ చేసి ఇస్తున్నాం అనమాట. చూసారు కదా, ఇక్కడ నేను ఆల్రెడీ ఒక యూఐ క్రియేట్ చేశాను. ఇది ఒక్కొక్క డ్రింక్కి కార్డ్ అనమాట. ఇక్కడ ఇమేజ్ ఉంటుంది, ఇక్కడ డ్రింక్ నేమ్ ఉంటుంది, ఇక్కడ డ్రింక్ టైప్ అనేది ఉంటుంది. నేను మనం స్టోర్ చేసిన స్టేట్లో డ్రింక్స్ అనే స్టేట్లో నెంబర్ ఆఫ్ డ్రింక్స్ ఉన్నాయి కదా, అరేలో 25 టైప్స్ ఆఫ్ డ్రింక్స్ అనేవి మనం స్టోర్ చేసాం కదా, వీటి నుండి ఒక్కొక్క డ్రింక్ని సపరేట్ చేయడానికి నేను ఏం చేస్తానంటే జావా స్క్రిప్ట్ రాస్తాను. ఎలా అంటే మనం JSXలో జావా స్క్రిప్ట్ రాయాలంటే ఫ్లవర్ బ్రాకెట్స్ యూస్ చేస్తుంది తెలుసు కదా. ఇక్కడ మన యొక్క స్టేట్ నేమ్ అంటే డ్రింక్స్ డాట్ మ్యాప్ ఈచ్ టైం మనకి ఒక డ్రింక్ వస్తుంది. ఎర్ర ఫంక్షన్ రాస్తున్నాను. అలాగే ఇక్కడ నేను డీస్ట్రక్చరింగ్ అయితే చేస్తున్నాను. డీస్ట్రక్చరింగ్ అంటే ఇప్పుడు నేను డ్రింక్స్ ఉన్నాయి కదా, దీనిలోంచి ఒక్కొక్క డ్రింక్ అంటే ఈ 0 ఇండెక్స్లో ఉన్నది ఒక డ్రింక్, ఈ 1 ఇండెక్స్లో ఉన్నది ఒక డ్రింక్, ఈ 2 ఇండెక్స్లో ఉన్నది ఒక డ్రింక్. ఇలా ఒక్కొక్క డ్రింక్ నుండి ఈ డ్రింక్ యొక్క ఐడి తీసుకుంటున్నాను. అలాగే డ్రింక్ యొక్క నేమ్ తీసుకుంటున్నాను. అలాగే డ్రింక్ యొక్క ఇమేజ్ తీసుకుంటున్నాను. అలాగే డ్రింక్ యొక్క కేటగిరీ తీసుకుంటున్నాను. ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి? మనకి డ్రింక్లో ఉన్నాయి. ఓకేనా? ఇక్కడ నేనేం రిటర్న్ చేస్తానంటే యూఐ ఉంది కదా, ఈ కార్డ్ యూఐ, దీన్ని ఇక్కడ రిటర్న్ చేస్తాను. సేవ్ చేయగానే చూడండి, చూసారు కదా, మనకి 25 వచ్చేస్తాయి. మనం ఫిట్ చేసిన డేటాలో ఎన్నైతే ఉన్నాయో
అన్ని కార్డ్స్ అయితే క్రియేట్ అయిపోయినాయి. ఓకేనా? ఇక్కడ నేను ఇమేజ్ నేమ్ వచ్చేసరికి ఎస్టీఆర్ డ్రింక్ ఫ్రమ్ అంటే మనకి డ్రింక్ యొక్క ఇమేజ్ అనమాట. ఓకేనా? డ్రింక్ నేమ్ వచ్చేసరికి ఎస్టీఆర్ డ్రింక్. అలాగే మనకి డ్రింక్ కేటగిరీ వచ్చేసరికి కేటగిరీ. అలాగే మనకి ప్రతి ఒక్క డ్రింక్ అంటే ఇక్కడ డ్రింక్ కార్డు ఉంది కదా, ఈ ప్రతి ఒక్క డ్రింక్ కార్డుకి ఒక యూనిక్ కీ అనేది ఉన్నది. ఇప్పుడు మనకి యూనిక్ కీ ఏంటంటే మనం ఆ డ్రింక్ యొక్క ఐడి తీసుకున్నాం కదా, ఆ ఐడియే ప్రతి ఒక్క డ్రింక్కి యూనిక్గా ఉంటుంది. ఓకేనా? సో మనం దాన్ని యూనిక్ కీ కింద తీసుకుంటాం. సేవ్. చూసారు కదా, మనకి డేటా అయితే వచ్చేసింది. ఈ విధంగా మనం ఏపీఐ నుంచి డేటాని అయితే ఫెచ్ చేస్తాం. చూసారు కదా, మనకి డేటా అయితే ఫెచ్ అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే యూజర్ ఈ సెర్చ్ బాక్స్లో ఎంటర్ చేసే ఇన్పుట్ని బట్టి మనం డేటా ఎలా ఫెచ్ చేయాలో చూద్దాం. ఇది స్టెప్ 2. ఇక్కడ మనం ఒక ఇన్పుట్ ఎలిమెంట్ క్రియేట్ చేసాం కదా, ఈ ఇన్పుట్ ఎలిమెంట్ అంటే ఇది సెర్చ్ బార్ అనమాట. ఎప్పుడైతే యూజర్ ఈ సెర్చ్ బార్లో టైప్ చేస్తాడో ఆ లెటర్స్ని బట్టి మనం డేటా అనేది ఫిట్ చేయాలి. సో ఇక్కడ నేను యూజ్ స్టేట్ హుక్ యూజ్ చేసి సెర్చ్ ఐటమ్ అనే ఒక వేరియబుల్ తీసుకుంటున్నాను. అలాగే సెర్చ్ ఐటమ్ అనే ఒక ఫంక్షన్ ఉంటుంది. యూజ్ స్టేట్ ఇక్కడ స్ట్రింగ్ అంటే మనకి యూజర్ ఎంటర్ చేసే ఇన్పుట్ అనేది స్ట్రింగ్ అంటే నేమ్ కదా, అది స్ట్రింగ్. సో ఇక్కడ నేను స్ట్రింగ్ తీసుకున్నాను. అదే ఇందాక మనం ఫిట్ చేసిన డేటాని ఇందులో పెడుతున్నాను, ఒక ఎరేలో తీసుకుంటున్నాను. ఇక్కడ స్ట్రింగ్లో తీసుకుంటున్నాను కాబట్టి స్ట్రింగ్ ఇచ్చాను. ఓకేనా? ఇప్పుడు మనం ఈ సెర్చ్ ఐటమ్ అంటే ఈ సెర్చ్ ఐటమ్ స్టేట్లోకి యూజర్ ఎంటర్ చేసిన ఇన్పుట్ని ఎలా పాస్ చేయాలో చూద్దాం. దానికి మనం ఆన్ చేంజ్ అని ఒక ఈవెంట్ ఉంటుంది. ఓకేనా? ఆన్ చేంజ్ అందరికి తెలిసే ఉంటుంది. ఆన్ చేంజ్ ఈవెంట్ సెర్చ్ ఐటమ్ ఈ డాట్ టార్గెట్ డాట్ వెల్. ఇప్పుడు మీకు ఈ ఆన్ చేంజ్ అనే ఈవెంట్ ఎలా వర్క్ అవుతుందో చూపిస్తాను. నేను సెర్చ్ బార్లో చూసారు కదా, మనకి ఇక్కడ యూజర్ ఎంటర్ చేస్తుంది, ఇక్కడైతే కనిపిస్తుంది. ఇప్పుడు అలా యూజర్ ఎంటర్ చేసిన ఆ క్యారెక్టర్స్ అయితే ఉన్నాయో వాటన్నిటిని నేను ఇక్కడ సెర్చ్ ఐటమ్ అనే స్ట్రింగ్లో సేవ్ చేస్తాను. ఓకేనా? ఈ సెర్చ్ ఐటమ్ని బట్టి మనకి యూఆర్ఎల్ అనేది ఫిట్ చేయాలా చేయాలి. ఓకేనా? దానికోసం మనం యూజ్ ఎఫెక్ట్ వచ్చి కాన్స్ట్ మెయిన్ యూఆర్ఎల్ ఈక్వల్స్ టు ఇక్కడ మనకి యూఆర్ఎల్ తీసుకున్నాం కదా, యూఆర్ఎల్ని వేరియబుల్ డిక్లేర్ చేసాం కదా ఫస్ట్లో, ఆ వేరియబుల్ నేమ్ అలాగే మన సెర్చ్ ఐటమ్. ఒకసారి ఈ మెయిన్ యూఆర్ఎల్ అంటే ఏంటో చెప్తాను, వినండి. ఈ మెయిన్ యూఆర్ఎల్ అని నేను ఒక వేరియబుల్ డిక్లేర్ చేశాను. ఇందులో మనం ఫస్ట్ తీసుకున్న యూఆర్ఎల్ అండ్ సెర్చ్ ఐటమ్. ఈ హెచ్టిటిపిఎస్ ఉంది కదా, ఇక్కడ నుంచి ఈ ఎస్ ఈక్వల్ టు ఉంది కదా, ఇక్కడ వరకు యూఆర్ఎల్ అండ్ దాని నెక్స్ట్ కంటిన్యూషన్లో సెర్చ్ ఐటమ్ అనేది ఇస్తాం. అంటే మీకు చెప్పాను కదా, ఈ ఈక్వల్ టు తర్వాత మనకి ఏదైతే డ్రింక్ నేమ్ ఇస్తామో దాన్ని బట్టి ఆ డేటా అనేది ఫెచ్ అవుతుంది. ఓకేనా? ఆ నేమ్తో ఏ డ్రింక్స్ అయితే ఉన్నాయో అవి మాత్రం ఫెచ్ అవుతాయి. ఇక్కడ నుంచి ఈ హెచ్టిటిపి నుంచి ఈ ఎస్ ఈక్వల్ టు వరకు మనకి ఈ యూఆర్ఎల్ అండ్ ఆ నెక్స్ట్ వన్ వచ్చేసరికి సెర్చ్ ఐటమ్ అంటే మనం ఫెచ్ చేయాలనుకున్న డ్రింక్ యొక్క డేటా. ఓకేనా? ఇప్పుడు
ఈ ఫెచ్చింగ్ డేటా అనే ఫంక్షన్లో యూఆర్ఎల్ కాకుండా ఇక్కడ మనం మెయిన్ యూఆర్ఎల్ ఒకటి క్రియేట్ చేసాం కదా, దాన్ని పాస్ చేయండి. ఓకేనా? నేను సేవ్ చేస్తున్నాను. అలాగే నేను ఇన్పుట్ అంటే సెర్చ్ ఐటమ్ ఎంటర్ చేసిన ప్రతిసారి నాకు డేటా ఫెచ్ అవ్వాలి కాబట్టి ఈ యూస్ ఎఫెక్ట్ హుక్లో ఈ డిపెండెన్స్లో నేను సెర్చ్ ఐటమ్ అనేది పాస్ చేస్తున్నాను. సేవ్ చేశాను. నేను చూడండి, చూసారు కదా, ROSE రోజ్ అని ఇచ్చాను. చూసారు కదా, మనకి ఇక్కడ డ్రింక్ నేమ్లో రోజ్ అని ఉంది, ఈ డ్రింక్ నేమ్లో రోజ్ అని ఉంది, ఈ డ్రింక్ నేమ్లో రోజ్ అని ఉంది, ఈ డ్రింక్ నేమ్లో రోజ్ అని ఉంది. ఇలా మనం ఇక్కడ ఎంటర్ చేసిన ఇన్పుట్ని బట్టి మనకి డేటా అయితే ఫెచ్ అవుతుంది. అలాగే మనం ఇంకో డ్రింక్ చూద్దాం, ఏదైనా యూనిక్ ఉన్న డ్రింక్. ఇక్కడ జీజీ అని ఉంది కదా, ఈ డ్రింక్ నేమ్ జీజీ. ఇప్పుడు నేను జీజీ అని ఎంటర్ చేశాను. చూసారు కదా, మనకి జీజీ అన్న డ్రింక్స్ ఇక్కడ జీజీ ఉంది, మనకి ఎగ్ క్రీమ్లో జీజీ అని ఉంది, ఎగ్నాగ్లో జీజీ అని ఉంది. ఈ విధంగా మనం సెట్ చేసిన ఇన్పుట్ని బట్టి డేటా అనేది ఫెట్ చేస్తాం అనమాట. ఇక్కడ ఏబీసీ అని ఒక డ్రింక్ ఉంది కదా, చూసారు కదా, ఏబీసీ అనే డ్రింక్ ఒక్కటే ఉంది, సో అదొక్కటే ఫెట్ చేయండి. ఈ విధంగా మనం యూజర్ ఎంటర్ చేసిన ఇన్పుట్ని బట్టి మనం డేటా అనేది ఫెట్ చేయొచ్చు. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. హోప్ మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ డోంట్ ఫర్గెట్ టు హిట్ ద సబ్స్క్రైబ్ బటన్.